పరిస్థితి ఇప్పుడు ప్రజల్లో లేరు. ఇప్పుడు ప్రధానంగా కవిత గారిని ఓన్ చేసుకునే పరిస్థితులు ఇప్పుడు ప్రజలు లేరు, తెలంగాణ ప్రజలు. ఎందుకంటే ఆల్రెడీ అన్ని డెక్కాముక్కీలు తిని ఉన్నారు. ఇప్పుడు ఎవరు వచ్చి నేను న్యాయం చేస్తానన్నా కూడా లేని పరిస్థితి అది. చాలామంది తెలంగాణలో సొంత పార్టీలు స్థాపించి ఇప్పుడు మూసుకున్న పరిస్థితి. కనీసం ఇప్పుడు ఆ పార్టీ చర్చకు కూడా లేని పార్టీలు చాలా ఉన్నాయి తెలంగాణలో. తెలంగాణ ప్రజల కోసం స్థాపిస్తున్న పార్టీలు అని చెప్పి. ఇప్పుడు ఈమెను నమ్మడానికి ఇప్పుడు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. అది వాస్తవం. అది ఈమె ఎన్ని ఎన్ని అంచనాలేసి ఎన్ని ఎమోషనల్ స్పీచ్లు ఇచ్చినా కూడా తెలంగాణ ప్రజలు కవిత అంటే కల్వకుంట్ల కవితగానే చూస్తారు. కల్వకుంట్ల కవితగానే, కేసీఆర్ బిడ్డగానే చూస్తున్నారు. ఇదే మైనస్. ఇక కల్వకుంట్ల కవిత అనగానే ఫస్ట్ వాళ్ళకు గుర్తొచ్చేవన్నీ కూడా ఈ లిక్కర్ స్కామ్లని, రకరకాల అంశాలు చాలా ఉన్నాయి. కల్వకుంట్ల కవిత అనగానే కేసీఆర్ గుర్తొస్తారు. కేసీఆర్ని ఆల్రెడీ 10 సంవత్సరాలు మేము భరించాం. ఇక మళ్ళీ ఇప్పుడు నువ్వు వచ్చి ఏం చేస్తావు, నువ్వు దోచుకోవాలా ఇక అనే కాడికి ఉంది ఇప్పుడు పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కవిత గారు ఒకవేళ కొత్త పార్టీ పెట్టినా ప్రజలు ఓన్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఆమె నెగ్గే పరిస్థితి ఉండదు ఇప్పుడున్న తెలంగాణ రాజకీయాల పరిస్థితుల్లో. మనం ఎన్ని చెప్పినా ప్రజలకు నమ్మే పరిస్థితి లేదు ఈరోజు. ఆ నమ్మకాన్ని పోగొట్టింది ఎవరంటే ఇక గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్, ఇప్పుడు 2 సంవత్సరాలు పరిపాలించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆ నమ్మకాన్ని టోటల్గా ఇక వీళ్ళు ఏం చెప్పినా చేయరబ్బా, వీళ్ళకి ఎవరికైనా ఓటేస్తే వేస్ట్ అన్నట్టుగానే తయారు చేసారు ప్రజల్ని. ఇంకొకటి ఏంటంటే బలమైన నాయకత్వం కవిత పార్టీలో లేదు. ఇప్పటి వరకు ఒక మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్సీలు కానీ, మాజీ మినిస్టర్లు కానీ, లేదా ప్రస్తుత అధికారంలో ఉన్న వాళ్ళైతే వచ్చే పరిస్థితి అసలే లేదు. కనీసం మాజీలు ఎవరైనా జాయిన్ అయ్యారంటే అది లేదు. మాజీ చైర్పర్సన్లు కానీ ఎవరైనా కానీ ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసిన వ్యక్తి ఒక్కరు లేరు అందులో పార్టీలో, ఒక ఎమ్మెల్సీ కవిత గారు తప్పితే. మరి ఎట్లా దాని శాంటిటీ వస్తుంది? మనం ఏదైనా విలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ పబ్లిక్ గ్యాదరింగ్ ఎట్లా అవుతుంది? ఇప్పుడు అక్కడ ఉన్న మాజీ మంత్రా, లేకపోతే మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళ, మాజీ జడ్పీ చైర్మన్సా ఎవరైనా కానీ ఉంటే మనం పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ గ్యాదరింగ్స్ ఉంటాయి. ఇప్పుడు కవిత పరిస్థితి ఎట్లా ఉందంటే ఏదో తోచిన కాడికి వెళ్ళాలి, ఇక అక్కడ ఉన్నంత వరకు పబ్లిక్తో మాట్లాడాలి, రావాలన్నట్టుగానే ఉంది.